హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రుక్మిణి వ్లాగ్స్. ఈరోజు మీకు స్లీవ్స్‌కి బీడ్స్‌తో పోట్లీ బటన్స్ ఎట్లా చేయాలనేది మీకు చూపిస్తున్నాను. చూడండి బ్యూటిఫుల్‌గా ఇట్లా చేశాను నేను ఆల్రెడీ. ఇదే మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను. చూడండి కొంచెం లావుగా ఉన్న బీడ్స్ తీసుకున్నా నేను. కామన్‌గా క్లాత్ బటన్స్ క్లాత్‌తో చేస్తారు పోట్లీ బటన్స్. కాకపోతే నేను బీడ్స్‌తోని చేస్తాను. ఎందుకంటే బీడ్స్‌తోని వచ్చే ఫినిషింగ్ వేటితోని రాదనమాట. ఇవి వాష్ చేసినా కూడా ఏం కాదు. థర్మాకోల్‌తోని చేస్తే ఏమైద్దంటే ఐరన్ చేసినప్పుడు బెండ్ అయిపోతాయి. దీంతోని అట్లా కాదనమాట. ఇది ఎట్లా మనం ఎన్ని రోజులైనా ఇది ఎట్లా ఎన్ని సార్లు సారీ వాష్ చేసినా కూడా బ్లౌజ్ వాష్ చేస్తే కూడా సేమ్ అట్లానే ఉంటదనమాట. ఎందుకంటే మనం లోపల ఫాల్స్ వేస్తున్నాము. అంటే బీడ్స్ వేస్తున్నాం. కొంచెం లావుగా మన సైజు కొంచెం మీడియం సైజ్ బీడ్స్ తీసుకొని నేను బీడ్స్ వేస్తున్నాను. చూడండి ఇట్లా పోట్లీ బటన్స్ క్లాత్‌తోని కట్ చేసుకొని నేను 2/2 అంటే 2 ఇంచులు వెడల్పు 2 ఇంచులు పొడవులో క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న చిన్న పీసెస్ ఆ పీ ఆ పీసులతోనే నేను మీకు పోట్లీ బటన్స్ అని కడతా ఉన్నాను మొత్తం అట్లనే. సేమ్ అన్ని దారంతోని చుట్టుకొని టైట్‌గా పెడుతున్నాను. ఆల్రెడీ అన్నీ రెడీ చేసుకుంటున్నాను. నాకు 5 ఇంచెస్ స్లీవ్స్ లూజ్ అంటే రౌండ్ అప్ 10 ఇంచెస్ లూజ్ ఉంది. అయితే నేను 10కి 11 పోట్లీ బటన్స్ వేస్తున్నాను. ఎందుకంటే మిడిల్‌లో ఒక పోట్లీ బటన్ మిడిల్ రావాలి. ఇక్కడ సైడ్ 5 ఇక్కడ సైడ్ 5 వస్తాయి. అట్లా నేను 11 కడతాను. ఒక్కొక్క హ్యాండ్‌కి ఒక్కొక్క చేయికి 11, 11 పోట్లీ బటన్స్ ఫాల్స్‌తోని కట్టుకుంటున్నాను. అట్లా కొంచెం మీడియం సైజ్ బీడ్స్ అనమాట అవి. ఫాల్స్ అంటారు దాన్ని. చూడండి ఇట్లాగా అన్నీ రెడీ చేసుకొని ఒకసారి బ్లౌజ్‌కి మనం ఎట్లా వేయాలనేది నేను చూపిస్తాను. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. చూడండి నీట్‌గా ఇట్లా అన్నీ చుట్టేసుకోవాలి ఒకటి ఒకటి. చూస్తున్నారు కదా! దారంతోని కొంచెం గట్టిగానే ఇట్లా మనం పువ్వులు కడతాం కదా! అట్లా అన్నీ చుట్టి పెట్టుకోవాలి ఒకసారి. అయిన తర్వాత రెడీ అయిపోయినాయి కదా! ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాము. చూడండి ఇట్లా కట్టి పెట్టుకున్నాను ఆల్రెడీ నేను. బీడ్స్తోని ఇప్పుడు కొనాలో హాఫ్ టెన్షన్ మాయ. మీరు లైనింగ్ పైన వేసుకోవచ్చు. లేకపోతే మెయిన్ పీస్ మీదైనా కూడా పొట్లీ బటన్ కుట్టుకోవచ్చు. నేను మెయిన్ పీస్ పైన కుడతా ఉన్నాను ఇప్పుడు. నాకు 5 ఇంచెస్ లూజ్ కదా! రౌండ్ మీద 10 ఇంచెస్ అనమాట. రౌండ్ మీద హాఫ్ మీద 5 ఇంచెస్ అనమాట. 1 ఇంచ్‌కి నేను మార్కింగ్ వేసుకుంటున్నాను దాన్ని. గమనించొచ్చు మీరు వీడియోలో. 5 ఇంచ్‌కి వేసుకొని ఫైనల్‌గా ఒకటి వేస్తున్నాను. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 5 వస్తాయి. మధ్యలో ఒకటి వస్తుందన్నమాట. మొత్తం 11 ఇంచెస్ వస్తుంది. చూడండి 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి పోట్లీ బటన్కి మార్కింగ్ వేస్తున్నాను నేను. ఒక్కొక్క హ్యాండ్కి 11 పోట్లీ బటన్స్ అనమాట. మీ కొలతను బట్టి మీరు వేసుకోవచ్చు. నేను మాత్రం ఒక 5 ఇంచుల స్లీవ్స్కి మాత్రం నేను ఇట్లా వేసుకుంటున్నాను. ఇప్పుడు దానిపైన పోట్లీ బటను బ్లౌజ్ సైడ్ ఉండాలి. కచ్చా ఉన్నది అవుట్ సైడ్ మిషన్ సైడ్ ఉండాలన్నమాట. లెఫ్ట్కి పోట్లీ బటన్ కట్టిన ఇది ఉండాలి. రైట్ సైడ్కి నార్మల్గా మనం కట్టిన పీస్ ఎక్స్ట్రా పీస్ అది మాత్రం ఉండాలి. అట్లా పెట్టుకొని స్టిచ్ చేసుకొని సింగిల్ టెన్షన్ మీద వేసుకుని వస్తున్నాను నేను. సింగిల్ టెన్షన్ ఫిట్ చేసుకోవాలి. ఫాల్స్ వేసినప్పుడు ఇట్లా మొత్తం స్టిచ్ చేసుకొచ్చాను. తర్వాత కొంచెం స్టిచ్ పడలేదు అక్కడ స్టిచ్ చూపిస్తాను. సింగిల్ టెన్షన్ వేసుకోవాలి. ఎప్పుడైతే మీరు బీడ్స్తో పోట్లీ బటన్ కట్టుకుంటారో సింగిల్ టెన్షన్ వేసుకోవాలి. నిదానం కుట్టుకోవాలి. ఫాస్ట్గా కుట్టకూడదు. నిదానంగా దించుకొని నిదానంగా ఎక్కడైతే మీరు క్లాత్ జరపాలనుకున్నారో అక్కడ నీడిల్ లోపల క్లాత్ లోపల పెట్టి జరపాలి దాన్ని నిదానంగా. అయిపోయింది చూడండి. ఇప్పుడు నేను లైనింగ్ పెట్టేసుకొని పైనుంచి స్టిచ్ వేసుకొని వస్తాను. హాఫ్ టెన్షన్ మాయ పట్టుకొని మార్జిన్ పట్టుకొని ఎక్స్ట్రా కటింగ్ చూసుకోవాలి మీరు. ఎక్స్ట్రా కటింగ్కి ఎక్కడెక్కడ ఎక్స్ట్రా కటింగ్ 2 ఆపోజిట్లోనే రావాలి ఎప్పుడైనా సరే. ఎక్స్ట్రా కటింగ్ అంటే ఎక్స్ట్రా కటింగ్ అయినా సరే బ్యాక్ సైడ్ షోల్డర్కి అయినా సరే ఏదైనా సరే ఆపోజిట్లో ఉండాలన్నమాట. దీన్ని గమనించుకొని కుట్టుకోవాలి మీరు. లేకపోతే 2 ఒక సైడ్ అయిపోతే నేను ఎక్స్ట్రా కటింగ్ నేను ఫ్రంట్ నా సైడ్ పెట్టుకొని ఉన్నాను. చూడండి ఇప్పుడు మళ్ళీ స్టిచ్ వేసుకొని వస్తుంది దానిపైన. ఎక్కడైతే నేను స్టిచ్ వేస్తున్నానో నాకు చేతి తగులుతుంది కదా బీడ్స్, అట్లా బీడ్స్ అందాజ మీద అట్లనే సేమ్ సింగిల్ టెన్షన్ మీదనే నేను స్టిచ్ వేసుకొని వస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోలో మంచి మంచి వీడియోలు వస్తాయి ఇంకా మీకు. ఇట్లా ఒకవేళ క్లాత్ ముందుకు వెళ్ళకపోతే అది నీట్గా స్టిచ్చింగ్స్ రాకపోతే వెనకాల చేయి పట్టుకొని ముందు ఒక చేయి పట్టుకొని నీట్గా
రెండు సైడ్ హ్యాండ్స్తో పట్టుకొని క్లాత్ని పట్టుకుంటే నీట్గా ఒకటే సైడ్ స్టిచ్చింగ్ వస్తుంది. స్ట్రేట్ స్టిచ్చింగ్ వస్తుంది అనమాట, క్రాస్ పోకుండా. చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా కట్కి రెండు ఒక దగ్గరే పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి కూడా ఒక స్టిచ్ వేసుకుందాం. ఫిక్స్ స్టిచ్చింగ్ అనమాట, అది ఫిక్స్ అయిపోతుంది ఇప్పుడు బ్లౌజు స్లీవ్స్. సారీ, వెనకాల పట్టుకోవాలి రెండు చేతులు సపోర్ట్ తీసుకొని స్టిచ్చింగ్ చేయాలన్నమాట. స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది, కొంచెం కూడా అక్కడిక్కడ జరగకుండా. కొంచెం క్లీన్గా క్లాత్ని నీట్గా చేసుకొని వేసుకొని రావాలన్నమాట స్టిచ్చింగ్. లాస్ట్ వరకు చూసి మీ ఒక స్వీట్ కామెంట్ని తప్పకుండా పెడతారని అనుకుంటున్నాను నేను. నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్లో. అట్లాగే కొత్త వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, స్టిచ్చింగ్ అయిన తర్వాత పోట్లీ బటన్ నీట్గా వచ్చినట్టు చూడండి, ఎంత బాగా వచ్చింది చూడండి పోట్లీ బటన్స్. ఫినిషింగ్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు నేను సింగిల్ టెన్షన్ తీసేసి డబుల్ టెన్షన్ వేసుకుంటున్నాను, ఎందుకంటే సైడ్ లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి. ఇంకా మనం దీన్ని సింగిల్ టెన్షన్ తీసేసినాను చూడండి. ఇప్పుడు డబుల్ టెన్షన్ వేసుకుంటున్నాను నేను. ఎక్కడెక్కడ అవసరం అంటే అక్కడక్కడ. నేను పైపింగ్ మాత్రం సింగిల్ టెన్షన్ వాడాను, నార్మల్గా కొన్ని చోట్లలో మాత్రం సింగిల్ టెన్షన్ వాడతాను. స్టోన్ లైన్స్లో కానీ ఇట్లా పాల్స్ వేసి పోట్లీ బటన్స్లో కానీ మాత్రమే సింగిల్ టెన్షన్ వాడతాను అనమాట. ఇప్పుడు సైడ్ మొత్తం లైనింగ్ అటాచ్ చేసేసుకుందాము. బ్యూటిఫుల్ స్లీవ్స్ రెడీ అయిపోతాయి చూడండి. ఇప్పుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. తప్పకుండా ఒక లైక్ మాత్రం చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో పుష్ అవుతుంది అనమాట, ముందరికి వెళ్తుంది. అట్లానే కొంచెం తప్పకుండా లైక్ చేసుకోండి. ఒక లైక్ ఫస్ట్లోనే లైక్ చేసేయండి. ఇట్లా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ ఈ డిజైన్. ఇవి మీరు ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎట్లా వస్తుంది ఫినిషింగ్ అనేది. చూడండి, ఇట్లా రెడీ అయిపోయి